సార్ యాక్చువల్‌గా బన్నీ గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ, మనకి బన్నీ గారిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తున్నప్పుడు గానీ, సినీ ఇండస్ట్రీలో ఎవరు కూడా దీని గురించి మాట్లాడడం గానీ, ఎందుకని బన్నీ గారి తన ఇన్వాల్వ్‌మెంట్ ఏముంది? ఎందుకని అరెస్ట్ చేస్తున్నారు గానీ, మా ఎవరు ఎందుకని మా సినిమా ప్రశ్నించలేదంటారు? ఫీల్డ్‌లో ఉన్న దౌర్భాగ్యం, దరిద్రం ఏంటంటే అమ్మా, హ్మ్. ఈ ఈ చంద్రబాబు చంద్రబాబు తొత్తులుగా చాలా మంది ఉన్నారు మా సినిమా ఫీల్డ్‌లో. ఓకే. ఇండస్ట్రీలో. రాజకీయం ఉందంటారా అయితే రాజకీయం ఇండస్ట్రీలో కూడా? బాగా ఉంది. ఆ! ఎళితే ఆయన పలకరిస్తే చంద్రబాబు నొచ్చుకుంటాడేమో, పవన్ హ్మ్. కళ్యాణ్ నొచ్చుకుంటాడేమో, ఇలాంటి ఆలోచనలతోటి దౌర్భాగ్యపోయిన మా ఇండస్ట్రీ దౌర్భాగ్యంగానే ఉంది. అంటే ఆహ్, ఇప్పుడు మీ ఉద్దేశంలో ఆల్రెడీ బన్నీ గారు వైసీపీ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టు వెళ్లారు కాబట్టి, ఇండస్ట్రీలో బన్నీ గారికి కొంచెం వ్యతిరేకంగా ఉంది అని అంటున్నారా? ప్రజల్లో వ్యతిరేకం లేదు. ప్రజల్లో బ్రహ్మాండంగా ఉండబట్టే హ్మ్. మెట్టు మెట్టు ఎతుకుతున్నాడు. అవునవును. ఆ మెట్టు మెట్టు ఎదగటం ఈర్ష్య కొంతమందికి. హ్మ్. ఎవరికి ఎవరో ఆ కొంతమంది ఎవరో మీకు అర్థమైపోతుంది నేను హ్మ్. చెప్పక్కర్లేదు. ఈర్ష్య అంటే వాళ్ళెవరు కూడా రీజినల్ దాటి హ్మ్. మీ అల్లు అర్జున్ ఏమో రీజినల్ దాటి, హ్మ్. నేషనల్ దాటి ఇంటర్నేషనల్‌కెళ్ళాడు. హ్మ్. అది జీర్ణించుకోలేకపోతున్నాం. మనం మనం ఇంత పుడింగిలం. కానీ మనమేమో ఈ గడప దాటలేదు మనం. రీజనల్ స్టేజ్ దాటలేదు. హ్మ్. వాడేమో ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఏడుపు, ఈర్ష్య. ఆ హ్మ్. ఈర్ష్యతోటి పడుతున్న గుంపు కొంతమంది. ఇప్పుడు ఆయన కలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటారో, చంద్రబాబు ఏమనుకుంటాడో హ్మ్. అని తప్పించే కొందరు చంద్రబాబు భక్తులు, హ్మ్. చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగడానికి సిద్ధమైన కొంతమంది ఉన్నారు. అవును. ఈ దరిద్రం వల్ల ఎవరు కలిసినా కలగకపోయినా ప్ర గ భగవంతుడు పిల్లాడి తరపున ఉన్నాడు. ఉండబట్టే నిన్న బెయిలొచ్చింది. హ్మ్. ఈ దిష్టి పోయిందమ్మా. హ్మ్. ఎవరు కలిసినప్పుడు నేను ఆ పిల్లాడికి నరదిష్టి బాగా తగిలింది. హ్మ్. ఏంటంటే 12,500 థియేటర్‌లో రిలీజ్ చేయటం ఒక సినిమా. హ్మ్. ఆ సాధన అతని స్టార్‌లోనే కుదిరింది. హ్మ్. 60 ఏళ్ల తర్వాత తెలుగు జాతికి గర్వించే ఒక నేషనల్ అవార్డు హ్మ్. ఆ పిల్లాడు సాధించాడు. అవును. దీనితోటి జనం దృష్టి బాగా ఎక్కువైపోయింది. హ్మ్. అందరూ దే ప జగ వ అల్లు అర్జున్, అల్లు అర్జున్ ఏంటి దాంతోటి ఈర్ష్య, అసూయ, ద్వేషము, దిష్టి అన్నీ పోయినాయి ఒక దెబ్బతోటి పోయింది. ఏమన్నా ఇంకోటి కూడా అంటున్నారు. అల్లు అర్జును డాన్స్ మాస్టరు జానీ మాస్టర్‌కి ఆ అమ్మాయికి సపోర్ట్ చేశాడు. జానీ మాస్టర్‌కి అన్యాయంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఆ అమ్మాయికి ఈయన సపోర్ట్ చేశాడు. కనుకే జానీ మాస్టర్ జైలుకెళ్ళాడు. వాళ్ళు భగవంతుడు ఇమ్మీడియేట్‌గా ఈయన్ని కూడా జైలుకి పంపించాడు హ్మ్. అని కూడా అంటున్నారు. దాంట్లో ఏమన్నా కొంతవరకు ఏకీభవించొచ్చు. హ్మ్. ఎందుకంటే జానీ మాస్టర్‌ని పాపం అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేయటం అనవసరంగా హెరాస్ చేసింది. హ్మ్. హెరాస్ చేస్తే అనవసరంగా అతను జైలుకెళ్ళాడు. అతను అందుకోవాల్సిన అవార్డు, నేషనల్ అవార్డ్ కూడా అవును. అందుకోలేకపోయాడు. అందుకోలేకపోయారు జానీ మాస్టర్. సస్పెన్షన్‌లో పెట్టారు. సో, ఈ దౌర్భాగ్యం స్థితికి అలాంటి అమ్మాయికి ఆహ్, బో బ్లాక్‌మెయిలర్ అమ్మాయి. మన తెలుగు అమ్మాయి కూడా కాదు. ఏ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడికొచ్చి హ్మ్. బ్లాక్‌మెయిల్ చేయడం. జానీ మాస్టర్ తోటి 1 ఇయర్‌గా సంబంధం కూడా లేదు. ఎప్పుడో జరిగిందని అబద్ధాలతోటి ఆ అమ్మాయి అబద్ధాలు అవును. పోగేసి చేసింది. కానీ ఆ టైంలో ఆ అమ్మాయికి సపోర్ట్‌గా మాట్లాడాడు. ఆ! సో, అందుకని భగవంతుడు ఇమ్మీడియేట్‌గా నీకు కూడా చూపించాడు అంటున్నారు. సరే దాంట్లో కొంత వాస్తవం ఉందేమో ఉంది భగవంతుడి హ్మ్. దృష్టిలో. అది వేరే విషయం. అసలు పిల్లాడికి సక్సెస్ చూసి ఈర్ష్య, అసూయ పడుతున్న జనాభా ఎక్కువ. ఆయన కలిస్తే చంద్రబాబు ఏమనుకుంటాడో, పవన్ కళ్యాణ్ ఏమనుకుంటాడో అని సంకోచించే జనాభా కొంత. కనుక వీళ్ళెవరు కలిస్తే ఎంత, కలవకపోతే ఎంత. వీళ్ళు సపోర్ట్ ఉంటే అంత స్టార్ అయ్యాడండి. వాళ్ళ నాన్న సపోర్ట్ అంతే. హ్మ్. భగవంతుడి సపోర్ట్. హ్మ్. అల్లు అర్జున్ ఇంత స్టార్ అవ్వటానికి వేరెవ్వరూ కారణం కాదు. వాళ్ళ నాన్న సపోర్టు, వాళ్ళ భగవంతుడి ఆశీర్వాదం, ప్రేక్షకుల ఆశీర్వాదం. అంతతోని ఇక్కడ ఎక్కడ అట్లా ఎళ్ళాడు ఇవాళ. హ్మ్. ఒక 'ప్రభాస్' ఎళ్ళాడంటే, ఆ 'ప్రభాస్' తర్వాత ఈ స్థాయికెళ్ళింది బన్నీ. ఆళ్ళు ఆల్రెడీ ఎళ్ళిపోయాడు. ఇంటర్నేషనల్ స్థాయికి ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. గారు. ఈ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఈ పెరుగుదలని ఏడుస్తూ ఏడిచి ఈర్ష్య, అసూయ పడుతున్న జనాభా ఇండస్ట్రీలో ఎక్కువ. హ్మ్. ఇండస్ట్రీలో ఈ ఆర్టిస్టులు ఎక్కువ. హ్మ్. ఆ కూటమిలాగా ఉంటారాళ్ళు. వాళ్ళు వాళ్ళలో పెరగట్లేదు. వాళ్ళ కూటమిలోంచి ఇంకెవరు గాని ఆ స్థాయికెళ్ళట్లేదు. వా వీళ్ళెళ్ళిపోతున్నారు. అది ఏడుపు. హ్మ్. అంతే తప్పితే అందుకనే రాకపోతే ఎంత, వస్తే ఎంత.
దిష్టి పోయింది వాళ్ళు అంతే. పిల్లాడికి మళ్ళీ దిష్టి పోయింది. మళ్ళీ అతను ఏదో చేయాలనుకున్నారు, అతను మళ్ళీ ఇంకో మెట్టు ఎక్కాడు. ప్రజల దృష్టిలో హీరో ఇంకా హీరో అయ్యాడు. అండ్ ఇంకోటి వచ్చేసరి మరి ఎప్పుడైతే బన్నీ గారు జైలు నుంచి విడుదలై పొద్దున్న తెల్లవారుజామున 7 గంటలకు ఇంటికి రావడం అయితే జరిగిందో, ఆయనకి సరౌండింగ్స్ లో ఉన్న హీరోస్ కావచ్చు, మిగతా డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా వచ్చి పలకరిస్తున్నారు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు కూడా రావడం లేదు. అసలు ఎందుకని రావడం లేదు? అంటే రావడం పెద్ద అవసరం లేదనుకుంటున్నారనా, లేకుంటే ఎందుకులే ఇప్పటికే జరుగుతున్నాయి అదే చెప్పారు కదా, వస్తే చంద్రబాబు ఏమనుకుంటాడు, ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలతో ఉండే సెటప్. మా సినిమా ఫీల్డ్ అదే దరిద్రం. మా సినిమా ఫీల్డ్ లో ఒక కుటుంబంగా ఉండకుండా దీంట్లో రాజకీయాలు, ఒకటి పెరుగుదలను ఇంకోటి ఏడవటము, ఒకటి పెరుగుదలకి ఏడవటం, ఒకటి పార్టీ వాడు ఆ పార్టీకి ఉన్నాడు ఈ పార్టీకి ఉన్నాడు ఇలా మాట్లాడటం. నేను ఒక పార్టీ, నువ్వు ఒక పార్టీ, ఆయన ఇంకో పార్టీ. నువ్వు ఉంటున్న పార్టీలో అతను ఉండాలా? నువ్వు కోరుకున్న పార్టీలో అతను ఉండాలి. అతనికి వ్యక్తిత్వం లేదా, ఇండివిజువల్ లేదా? ఆయన పార్టీ అతనికి అతనికి సానుభూతి చూపించే పార్టీ చూపించుకుంటాడు. నేను ఎక్కడున్నానో నా పక్కన నువ్వు ఉండాలి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఏమిటది పిచ్చి వాగుడు, పిచ్చి లక్షణాలు తప్పితే ఆ లక్షణాలు ఎక్కువ మన దగ్గర రాష్ట్ర సినిమాలో. దాని గురించి డోంట్ కేర్, అతనే కేర్ చేయడు, జుడే కేర్ చేయడు అసలు. నిజంగా సార్, ఎవరి ఇండివిజువల్ గా వాళ్ళు ఉంటారు. మీరన్నది కూడా వాస్తవమే. ఎవరి ఇష్టం పూరితంగా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. బన్నీ గారు కూడా గతంలోనే చెప్పారు, నేను నా స్నేహానికి మాట ఇచ్చాను కాబట్టి నేను వెళ్ళాను. నా స్నేహితులుగా ఎవరున్నా సరే అక్కడ ఆ ప్లేస్ లో ఎవరున్నా సరే నేను వెళ్తాను, ఒక్కసారి మాట ఇచ్చాను అని అంటానన్నారు. కాబట్టి ఆయన నిర్ణయం ఆయంది, దానికి ఎవరు ఏమనలేదు. దానికి సంబంధించి మెగా ఫ్యామిలీ కూడా గతంలో ఒక వీడియో కూడా చేశారు. ఆయన ఇండివిజువల్ గా తన ఇష్టంతో వెళ్ళారు, బన్నీ చిన్నప్పటి నుంచి అంతేననేసి. సో దానికి లింక్ పెట్టి ఇప్పుడు జరుగుతున్న గొడవలకి గతానికి లింక్ చేసి ఇప్పుడు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఏది ఏమైనప్పటికీ బన్నీ గారికి ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కనీసం ఆయనకి సంబంధం ఇండివిజువల్ గా ఉండని లేకపోని ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద స్థాయిలో ఉన్న ఒక మనిషిని తీసుకువెళ్ళడం అనేది, ఆ విధంగా ట్రీట్ చేయడం అనేది కూడా ఒక వాస్తవంగా తప్పే. కాబట్టి దీనికి ఖచ్చితంగా జరగాల్సిన న్యాయం అనేది జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అయితే ఈ లెక్కన చూసుకుంటే మళ్ళీ సోమవారం ఏమైనా దీనికోసం కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? వాళ్ళు సోమవారం 90 days టైం ఉంటుందమ్మా. ఓకే. ఎఫ్ఐఆర్ వేసినాక 90 days టైం ఉంటుంది. ఓకే, 90 రోజుల వరకు. 90 రోజుల్లో వాళ్ళు ఛార్జ్ షీట్ వేయాలి. వాళ్ళు ఎప్పుడు వేస్తారు వాళ్ళ ఇష్టం. వాళ్ళు 4 రోజులు వేయచ్చు, ఆ 90వ రోజు కూడా వేయచ్చు, చివరి రోజు వేయచ్చు. ఛార్జ్ షీట్ వేసినాక అప్పుడు మళ్ళీ కోర్టు పిలుస్తుంది, కోర్టు నోటీస్ పంపిస్తుంది. దాని మీద వాదోపవాదాలు, క్రాస్ ఎగ్జామినేషన్ అన్నీ ఉంటాయి. అప్పటికి చాలా సమయం ఉంది. వీళ్ళు ఎంత తొందరగా మళ్ళీ ఏదైనా రావాలి, వీళ్ళు డైవర్షన్ చేయడానికి. ఇవన్నీ నిన్న రైతు చేతికి బేడీలేసి తీసుకెళ్లారు కనుక ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు కనుక రైతు చేతికి బేడీలేస్తారా ఏం ప్రభుత్వం అని తిడుతున్నారు కదా, దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇచ్చేసారు. రేపు అలాంటిది ఏదో ఇంకో తప్పు చేస్తారు,